నేను కావ్య మెట్రో న్యూస్కి స్వాగతం. ప్రతి సోమవారం నిర్వహించే కలెక్టర్ స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాలను అందజేశారు. బాధితుల నుంచి వినతి పత్రాలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బొంగరాల బీడుకు చెందిన వికలాంగుడైన శివకుమార్కు పెన్షన్ ఇవ్వాలని కోరుతూ స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. 90% వికలాంగుడైన శివకుమార్ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. చెప్పారు ఇద్దరు గవర్నమెంట్ జాబ్ అని తీసారు. అప్పుడు ఎప్పుడో మధురు బతుకున్నప్పుడు పెన్షన్ అయిపోయింది. ఇప్పుడుదాకా లేదు. గవర్నమెంట్ జాబ్ పెన్షన్ అవ్వట్లేదు. నాకు రూపాయలు లేదండి. నేను దాచున్న ఎల్ఐసి కూడా అయిపోయింది. నాకు అవ్వట్లేదు. అది పెట్టాం 75% మామూలు ఇచ్చారు. ఇప్పుడు సదనం ఇచ్చారు 90% ఉంది. ఈ మధ్య ఇచ్చింది. ఈ మధ్య సదనం ఇచ్చాను. వాళ్ళు మాట్లాడలేదండి. అది మీ అమ్మ ఉంది, మెమ్మ ఉన్నప్పుడు స్టోర్ కార్డులో మెమ్మ ఉంది. మెమ్మ లేనప్పుడు మెమ్మన్నంతకాలం పెన్షన్ ఇవ్వరని చెప్పారు. తుమ్మల చెరువుకు చెందిన పవిత్ర పుట్టుకతో అందురాలు కావడంతో రిజర్వేషన్ కోటాలో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి ఎంపికైనట్టు చెప్పారు. ఆగస్టులో ఎంపికైన పవిత్రకు ఇప్పటి వరకు పోస్టింగ్ ఇవ్వకుండా అధికారులు తిప్పుతున్నారని జిల్లా కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని కోరారు. బ్లాక్ లాక్ పోస్టులకి జూనియర్ అసిస్టెంట్కి పెట్టాం సార్. అయితే నాది సెకండ్ పేరు వచ్చింది. మొత్తం అయిపోయింది. యూనివర్సిటీకి మన ఆగస్టు 31 తారీఖు నాకు కలెక్టర్ సార్ లెటర్ ఇచ్చారు సార్. యూనివర్సిటీకి ఇస్తే యూనివర్సిటీకి వెళ్తే వాళ్ళు వద్దు అన్నారు. సరే అని మేడం దగ్గరికి వెళ్తే వేరే డిపార్ట్మెంట్ ఇస్తాంలే, చూసి ఇస్తాంలే అని అన్నారు. సరే అని వాళ్ళు తిరిగితే సరే అని ఇంకా ఇవ్వట్లేదు. ఇక్కడికి వస్తే మన డిఆర్ఓ సార్ గారు ఉన్నారు. ఆ సార్ పిలిస్తే అడిగితే ఈసారి పోస్టులు పడినప్పుడు కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని ఇద్దాం అనుకుంటున్నారు మేడం గారు అని చెప్పారు. ప్రతి సోమవారం నిర్వహించే కలెక్టర్ స్పందన కార్యక్రమంలో బాధితులు పాల్గొని తమ సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రాలను అందజేశారు. బాధితుల నుంచి వినతి పత్రాలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న సమ్మె 7వ రోజు కొనసాగుతుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెలో అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయడంతో పాటు తెలంగాణ కంటే ఏపీలో అధిక వేతనం ఇవ్వాలన్నారు. సమ్మె జరుగుతున్న నేపథ్యంలో అంగన్వాడీ పాఠశాలల తాళాలను పగలకొట్టి స్వాధీనం చేసుకోవడం దారుణమన్నారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. పాల్గొట్టారండి. అర్ధరాత్రి వచ్చి పాల్గొట్టాల్సినంత అవసరం ఏముందండి? ఒక దొంగల్లాగా బిహేవ్ చేస్తున్నారు. మేము అడిగింది కనీసం కదా అడిగింది. మాకు చాలా పెరిగిన ఖర్చులను బట్టి మాకు వచ్చే జీతాలు సరిపోవట్లేదండి. 6 నెలలు అద్దెలు కూడా లేవండి. గ్యాస్ బిల్లులు కానీ, కూరగాయల బిల్లులు కానీ ప్రతి ఒక్కటి మేమే కొనుక్కొచ్చుకొని నెలకు వచ్చేసి 8,000 రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం. సరే జీతం అన్నా వస్తే పెట్టుబడి పెడతాం, జీతం కూడా రావట్లేదు కరెక్ట్గా. అందువల్ల ఈ విధంగా ప్రభుత్వం ఆలోచించకుండా ఈ విధంగా తాళాలు పాల్గొట్టడం అనేది కరెక్ట్ కాదండి. వాళ్ళకి ఇవ్వటము, మమ్మల్ని తీసేసి వాళ్ళకి ఇవ్వాలన్న ఆలోచనతోటి వాళ్ళని సెంటర్లో పాల్గొట్టిస్తున్నారు. అదైతే కరెక్ట్ కాదు. మేము దీన్ని మాత్రం సమ్మతించమండి. కాబట్టి మాకు ఏదో ఒకటి వాళ్ళు ప్రభుత్వం ఆలోచించి మాకు న్యాయం జరిగేదాకా మేము మాత్రం కొనసాగిస్తామని మేము గత వారం రోజుల నుంచి సమ్మెను నిర్వహిస్తున్నామండి. అవి మా డిమాండ్స్ నిర్వర్తించకపోగా, సమస్యలను పరిష్కరించకపోగా మా అంగన్వాడీ సెంటర్లో తాళాలు పగల కొట్టడం అనేది చేస్తున్నారు. సచివాలయ ఉద్యోగస్తులు, మా డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు అందరూ కలిసి మా అంగీకారం లేకుండానే మా అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడం అనేది సమంజసం కాదు. కాబట్టి దాంట్లో ఏదైనా కనుక మిస్టేక్ జరిగితే కనుక మేము కూడా పోలీస్ కేసులు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాము. బీసీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆందోళన చేపట్టింది. బీజేపీ ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి నిరసన తెలిపారు. బీసీలకు 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వాటికి నిధులు కేటాయించకుండా జగన్ మోసం చేశారని బీజేపీ ఓబీసీ సెల్ నాయకులు ఆరోపించారు. బీసీల సంక్షేమ హాస్టళ్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విద్యార్థులకు బదులు పందులు, కుక్కలు నివాసం ఏర్పాటు చేసుకుంటున్నాయన్నారు.
బీసీ ఓట్లతో అధికారం చేపట్టిన జగన్ ఇప్పుడు వారి పట్ల వివక్ష చూపుతున్నారని, రానున్న ఎన్నికల్లో బీసీలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రా శివనారాయణ, ఓబీసీ మోర్చా అధ్యక్షులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బీసీలకు ఎలాంటి అధికారాలను విధులు ఇవ్వకుండా మోసం చేస్తున్నటువంటి ఈ జగన్ ప్రభుత్వంపై నిరసనగా మరి ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం మరి ఒక ఉద్యమ రూపంలో జరుగుతూ ఉంది. 56 కార్పొరేషన్ల పేరుతో వీళ్ళు కట్టి తుడుపు చర్యలుగా మరి చేస్తూ బీసీలకు ఎలాంటి న్యాయం లేకుండా మరి వారికి గౌరవం లేకుండా వాళ్ళని వంచిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము మరి తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీసీలకు ఏ రకమైనటువంటి మరి సంక్షేమ పథకాలు అవ్వచ్చు, మరి అధికారాలు అవ్వచ్చు, మరి ఏమీ మరి ఈ ప్రభుత్వం ద్వారా అందట్లేదు. ఇవాళ నగరం నడిబొడ్డులో ఉన్నటువంటి మరి బీసీ సంక్షేమ హాస్టల్ను కూడా మరి ఎన్నో సంవత్సరాల నుంచి పెట్టి ఇక్కడ ఉన్నది. మరి మేము ఆ సంక్షేమ హాస్టల్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించి మరి బీసీ విద్యార్థులకు అందజేయమని చెప్పాము. ఎన్నోసార్లు మరి కలెక్టర్ వారికి వినతి పత్రం కూడా ఇచ్చాము. కానీ ఈ రోజు వరకు కూడా దానికి మరి ఎలాంటి న్యాయం జరగలేదు. రానున్న రోజుల్లో మరి తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొంటుంది. విద్యుత్ పొదుపుపై అవగాహన ర్యాలీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి నగరంపాలెం వరకు జరిగిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. విద్యుత్ అవగాహన ర్యాలీ ప్రారంభించిన అనంతరం జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జాతీయ విద్యుత్ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా జిల్లా విద్యుత్ పొదుపుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వనరుల కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో ఉన్న వనరులను జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భావితరాలకు వనరులను అందించాలనే ఉద్దేశంతో విద్యుత్ పొదుపు అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో జెసి రాజకుమారి, విద్యుత్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20వ తారీఖు వరకు ఈ ఎనర్జీ పొదుపు చేసే అనేక రకాలైనటువంటి పద్ధతుల మీద అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ఇది ముఖ్యంగా సిపిడిసిఎల్ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకొని వెళ్ళి ప్రజల్లో మరింత అవగాహన కల్పించే కార్యక్రమం చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజున ఈ ఎనర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ తోటి ఒక ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు దేశంలో ఉన్నటువంటి రిసోర్సెస్ అన్నీ కూడా లిమిటెడ్గా ఉంటాయి. కోల్ కానీ, న్యాచురల్ గ్యాస్ కానీ, పెట్రోల్స్ కానీ, ఇంకేదైనా కూడా. సో ఉన్న రిసోర్సెస్ని మనం జాగ్రత్తగా వాడుకోకపోతే భారతదేశం జనాభా పెరుగులతో పోలిస్తే త్వరిన ఈ ఉన్నటువంటి వనరులన్నీ కూడా పూర్తి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. సో భావితరాలకి మనం ఈ సంపదని అట్లాగా వాళ్ళకి అందించాల్సిన నేపథ్యంలో మన ప్రతి వాడకం మీద కొంచెం దృష్టి పెట్టి వాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంపాలెం 3 బొమ్మల సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేసి నిరసన తెలిపారు. నిరసన ప్రదర్శన అనంతరం అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. నిరసన ప్రదర్శనలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి స్పందించాలని కోరారు. అగ్రిగోల్డ్ కంపెనీకి సంబంధించిన 36,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఇప్పటివరకు బాధితులకు న్యాయం చేయలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని, లేకుంటే బాధితుల కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జొంగల అశోక్ కుమార్, నగర కార్యదర్శి మాల్యాద్రి, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు. 26 జిల్లాల్లో అగ్రిగోల్డ్ కంపెనీ మోసానికి బలైపోయిన లక్షలాది మంది బాధితుల తరపున అసోసియేషన్ కలెక్టర్ల ద్వారా ముఖ్యమంత్రికి అర్జీలు పంపే కార్యక్రమాన్ని తీసుకున్నది. ప్రధానమైన డిమాండ్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆర్థిక మంత్రి గారు, బొత్స గారి లెక్కన 30 నుండి 36,000 కోట్ల ఆస్తి కంపెనీకి ఉంది. ఆ ఆస్తి మొత్తం ప్రభుత్వం చేతిలో 4 ఏళ్లుగా అటాచ్ చేయబడి ఉంది. 2.5 లక్షల కోట్లు ఉచితంగా బటన్ నొక్కే ముఖ్యమంత్రికి 36,000 కోట్లు కంపెనీ ఆస్తి ప్రభుత్వం చేతిలో పెట్టుకొని బాధితులకి డబ్బులు ఇవ్వడానికి ఎవరు అడ్డం వచ్చారు అని ముఖ్యమంత్రి గారిని నిలదీస్తున్నాం.
మీరు కంపెనీ పక్షమా బాధితుల పక్షమా? ఈ నెలాఖరులోపు ఏ రోజు డబ్బులు ఇచ్చేది డేటు చెప్పకపోతే, జనవరి 15 లోపు మీరు తెలుసుకోకపోతే కారుణ్య మరణాల అర్జీలు కోర్టుకి మీకు కూడా వేల మంది బాధితులు పడటానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఉద్యోగ పోరాట సమితి ఆందోళన చేపట్టింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థుల వయోపరిమితి 42 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. మెగా డిఎస్సి విడుదల చేయడంతో పాటు ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని, లేకుంటే ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఏఐయుఐ, ఏఐవైఎఫ్, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ పోరాట సమితి యువజన విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కలెక్టర్ గారికి మా ప్రధాన డిమాండ్లుగా వినతి పత్రం సంబంధించి జరుగుతూ ఉంది. ఏదైతే ఈ 4.5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్ల జాప్యం వల్ల వయోపరిమితి కోల్పోయిన గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థుల వయోపరిమితి 42 నుంచి 44 ఏళ్లకు పెంచాలని చెప్పి ప్రధాన డిమాండ్గా ముందుకెళ్తా ఉన్నాం. జాబ్ గ్యారెంటీలు, మెగా డిఎస్సీలు అంటూ యువతను నయవంచన దిశగా చేసి మరోసారి యువత ఓట్లు కొల్లగొట్టాలనే ఉద్దేశంలో భాగంగా ఈరోజు ఆడుదాం ఆంధ్ర పేరుతో నిరుద్యోగులు మోసం చేస్తున్న ముఖ్యమంత్రి నిరుద్యోగ లోకం అంతా ప్రశ్నిస్తూ ఉంది. మా ఉద్యోగాలు ఎక్కడా అని ఖాళీ పోస్టులు భర్తీ చేస్తున్నాడు. రకరకాల మోసాలతో ముందుకెళ్ళి మోసపోతాం మీద ముఖ్యమంత్రి ఈరోజు ఇటువంటి కొత్త డ్రామాలతో ఎన్నికల స్టంట్లో భాగంగా ఫిట్నెస్ పేరుతో ఆడుదాం ఆంధ్రాన్ని యువతను మోసం చేద్దాం చూస్తూ ఉన్నాడు. ఇటువంటి అన్ని సాగవు. మా ప్రధాన డిమాండ్గా జిల్లాలో ఉన్న యువజన విద్యార్థి సంఘాలందరం ముక్తఖండంతో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ప్రభుత్వం ఇస్తున్న పోస్టులు భర్తీ చేయాలా, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలా, వయోపరిమితిని పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఇది ప్రభుత్వం చేసిన తప్పు. ఈ ప్రభుత్వం చేసిన నోటిఫికేషన్ జాప్యం వల్ల ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం వల్ల గత 4 ఏళ్లలో 1,345 మంది ఆత్మహత్యలు చేసుకుంటే 50,000 మందికి పైగా వయోపరిమితి కోల్పోయారు. ఇది ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగా మేము పరిగణిస్తూ ఉన్నాం. వెంటనే ఈ ప్రభుత్వం మెడలు ఉంచేంత వరకు కూడా మేమంతా ఐక్య కార్యాచరణకు ముందుకెళ్తాం తెలియజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు నేను రాగానే జాబ్ క్యాలెండర్ పేరుతో భర్తీ చేస్తా అన్నారు. నేడు అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాల కాలం పూర్తయినా సరే నేటికి పూర్తి స్థాయిలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేవలం 800 గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారు. ఆ గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకు కూడా మీరు 4.5 సంవత్సరాలుగా వాళ్ళకి ఉద్యోగాలు లేని కారణంగా వయోపరిమితి పెరగడం జరిగింది. కాబట్టి వాళ్ళకు వయోపరిమితిని కూడా ప్రభుత్వం 42 నుంచి 44 సంవత్సరాలకి పెంచాలి. మీరు కనుక 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఎలక్షన్స్కి వెళ్తే మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాము. అన్ని విద్యార్థి యువజన సంఘాల నుంచి 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకపోతే, మెగా డిఎస్సి విడుదల చేయకపోతే మీ ఇంటి ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. టైమ్స్ టుడే యూట్యూబ్ ఛానల్ను సమాచార కమిషనర్ శామ్యూల్ జోనథన్ ప్రారంభించారు. ఆఫీసర్స్ క్లబ్లో జరిగిన టైమ్స్ టుడే ప్రారంభ కార్యక్రమంలో శామ్యూల్ జోనథన్ మాట్లాడుతూ పేదల సమస్యలను పరిష్కరించేలా న్యూస్ ఛానల్స్ ఉండాలన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా వేగంగా సమాజాన్ని ప్రభావితం చేస్తుందన్నారు. మీడియాలో జవాబుదారీతనం లోపించడం వల్ల సరైన వార్తలను ప్రచురించలేకపోతున్నారన్నారు. సరైన సమాచారంతో నిజమైన వార్తలను ప్రచురించేలా వార్తా సంస్థలు పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో టైమ్స్ టుడే చైర్మన్ విల్సన్, క్లబ్ సెక్రటరీ విల్సన్, ప్రభాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. టైమ్స్ టుడే ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ని ఆఫీసర్స్ క్లబ్ గుంటూరులో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ ఛానల్ యాజమాన్యానికి చైర్మన్ గారు శ్రీ ఎన్ విల్సన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మారుతున్న ప్రపంచంలో అత్యంత వేగంగా మీడియా కూడా వ్యాప్తి చెందుతూ ఉన్న తరుణంలో ఈ ఛానల్ ద్వారా నిజమైన ఆధారిత పూరిత వార్తలను ప్రసారం చేయాలని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాలని, సమాజంలో జరుగుతున్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రజలకు అత్యంత వేగంగా అత్యంత నాణ్యతగా కూడిన వార్తలు ప్రసారం చేయాలని ఆశిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.